ఫిల్మ్ అప్డేట్ విషయానికి వస్తే హాస్య నటుడు ధనరాజ్ కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం రామ్ రాఘవం సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ అయితే దర్శకుడిగా కంటిన్యూ అవుతారని చెప్తున్న ధనరాజ్తో మా ఫిల్మ్ కరస్పాండెంట్ గంగాధర్ ఫేస్ టు ఫేస్. నుంచి ఇప్పుడు డైరెక్టర్గా మారారు మన ధనరాజ్ గారు. రామం రాఘవం అనే తండ్రి కొడుకులక ఎమోషనల్ సినిమాతో ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ ధనరాజ్ గారు. హాయ్ అండి. ఫస్ట్ టైం డైరెక్టర్గా మారారు. డైరెక్టర్గా మారిన తర్వాత తండ్రి కొడుకుల కథ తీయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఆ తండ్రి కొడుకుల కథే తీయాలని అనుకోలేదండి. ఈ కథలో ఈ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుంది అనిపించింది. అది తండ్రి కొడుకుల కథ అయింది. అంటే మనం కొన్ని చేయలేమండి. అంటే మనం ఏమేమి చేయగలము ఇప్పుడున్న పరిస్థితుల్లో అనే దాంట్లో చూసుకొని ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా మనం న్యాయం చేయగలం అనిపించింది. అలా సెలెక్ట్ చేసుకున్న కథేనండి రామం రాఘవం. అంటే ఈ కథ మీకు వేరే వాళ్ళు ఇచ్చారు.